ఏలూరు నగరపాలక సంస్థ మేయర్గా 10 ఏళ్ల పాటు ప్రజాసేవకు అంకితభావంతో పనిచేసి నగర అభివృద్ధికి విశేష కృషి చేసిన షేక్ నూజహాన్ పెదబాబుకు మున్సిపల్ అధికారులు, ఉద్యోగులు ఘనంగా సన్మానం నిర్వహించారు. బుధవారం ఏలూరులోని నగరపాలక సంస్థ కార్యాలయ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన వీడ్కోలు సన్మాన సభలో అధికారులు, సిబ్బంది సాల్వా కప్పి పుష్పగుచ్చాలు అందజేసి ఆమెను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ మేయర్గా 10 ఏళ్ల పాటు ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ శాసనసభ్యులు బడేటి చంటి సహకారంతో త్రాగునీటి సరఫరా, పారిశుధ్యం, రహదారుల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేశారని కొనియాడారు. అధికారులు, కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులతో సమన్వయంగా పనిచేస్తూ నగరపాలక సంస్థకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారని పేర్కొన్నారు. మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు మాట్లాడుతూ తన పదవీ కాలంలో సహకరించిన శాసనసభ్యులు బడేటి చంటి, అధికారులు, ఉద్యోగులు, కార్పొరేటర్లు, ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతోనే నగరాభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టడం సాధ్యమైందని, ప్రజల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కృషి చేశానని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాసరావు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, చోడే వెంకటరత్నం, తంగిరాల అరుణ, కమిషనర్ భానుప్రతాప్, నగరపాలక సంస్థ అధికారులు, విభాగాధిపతులు, ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ 5 సంవత్సరాలు మరి పదవి బాధ్యతల్లో మరి 57 జిల్లాలు కూడా మరి అభివృద్ధి చేసుకునేందుకు మరి ఎంతగానో సహకారం అందించినటువంటి మా పాలకవర్గానికి సహకారం అందించినటువంటి గౌరవ కమిషనర్ గారికి, అలాగే అదనపు కమిషనర్ గారు, డిప్యూటీ కమిషనర్ గారికి, మరి అన్ని సెక్షన్ల హెడ్స్, ఎంఈ గారికి, ఎస్సీ గారికి, ఎంహెచ్ఓ గారికి, మరి సెక్షన్ హెడ్స్ అందరికీ కూడా, అధికారులకు, అలాగే డిఈలకు, ఏఈలకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి కార్పొరేషన్ లో అధికారులందరినీ కూడా మరి మా కుటుంబ సభ్యులా కూడా ఎప్పుడు కూడా చూసుకుంటూ ఉంటాం. మరి ఇందాక డిప్యూటీ మేయర్ గారు చెప్పినట్టు తొలి మహిళా మేయర్ గా నిజంగా అది నాకు అందించినటువంటి ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 99% నేనే కొంచెం తీసుకొని చేస్తూ ఉండేవాడిని. 5-6 కమిషనర్లు మారారు. అందరూ కూడా చాలా చక్కగా సన్నిహితంగా ఒక అన్నదమ్ములాగో, లేకపోతే ఇక నాకు 56 సంవత్సరాలు కాబట్టి తండ్రి వయసు ఉంటారు, నా పైన 5 రోజులు రిటైర్ అయిపోతారు కాబట్టి అందరం కూడా చక్కగానే, ముఖ్యంగా ఏలూరు కార్పొరేషన్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆఫీసర్లు, జెంట్స్ ఉన్నారు, లేడీస్ ఉన్నారు, చాలా చక్కగా అన్నదమ్ములాగా, ఆడవాళ్ళు అయితే నేను ఒక తమ్ముళ్ళలాగా, లేకపోతే మా అక్కయ్యలాగా, ఈ మొత్తం ప్రతి ఆఫీసర్ కూడా నేను ఏ పని చెప్పినా కానీ అరే పెద్దబాబు గారు చెప్పారా, మనం ఈ పని చేయాలరా, పెద్దబాబు గారు చెప్పారా, కొంచెం లేటుగా ఇంటికి వెళ్దాం, పెద్దబాబు గారు చెప్పారా, వాళ్ళు చేసి వెళ్ళలేమో మనని, నేను ఏ పని చెప్పినా కానీ సాధ్య అసాధ్యాలు పక్కన పెట్టి మొత్తం అందరూ కూడా నేను చెప్పిన పని వాళ్ళు అటెండర్ దగ్గర నుంచి మేనేజర్ గారి వరకు మధ్యలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ సెక్షన్లో ఎస్సీ గారు, ఎంఈ గారు, డిఈ గారు, ఏఈ గారు, అట్లాగే వర్క్ ఇన్స్పెక్టర్లు, ప్రతి సెక్షన్లో రెవెన్యూలో అయితే మన ఆర్ఐలు ఉన్నారు, ఆర్ఓ గారు ఉన్నారు, అట్లాగే డీసీ గారు, ఏడీసీ గారు, వీళ్ళందరూ కూడా మరి మేనేజర్ గారు అయితే చక్కగా నాతోనే ఉండి నేను ఏ పని చెప్పినా కానీ ఇట్లా కాదండి, ఇట్లా కాండి అని చెప్పి చేసేవాళ్ళు. ఈ 10 ఏళ్ళు మాకు సహకరించారు. మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి మీ అందరికీ కూడా ప్రతి 10-12 సంవత్సరాలు మీరు మమ్మల్ని ఆదరించినందుకు మనస్ఫూర్తిగా మరొకసారి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. అదే అన్ఫార్చునేట్లీ గత 100 సంవత్సరాల్లో కనీ విని ఎదుర్కొన్నటువంటి ఇబ్బంది ఈ సంవత్సరం ప్రపంచం మొత్తం మీద పడింది. అది సూపర్ ఎల్నినో. ఈ సూపర్ ఎల్నినో ప్రభావంతో నిన్న ఇరిగేషన్ అఫీషియల్స్ తో మాట్లాడినప్పుడు చెప్పారు, గోదావరి నది చరిత్రలో
1,00,000 క్యూసెక్లు తక్కువగా ఇన్ఫ్లో చూస్తుంది ఈ సంవత్సరం అంట. అంటే ఎంత భారీ వర్షపాత వ్యత్యాసం ఉందనేది మనం అవగాహన చేసుకోవచ్చు. మనం ఈ ప్రధానమైనటువంటి మంచినీళ్ళ యొక్క దీని మీద అనునిత్యం 1000 కళ్ళతో చూసుకుంటూ మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆవిడ సువర్ణాక్షరాలతో లిఖించబడ్డారు. అదేవిధంగా కంటిన్యూషన్ గా 10 సంవత్సరాలు ఒక మేయర్ గా ఉన్న చరిత్ర కూడా వారికే దక్కుతుంది. మరి అదే విధంగా మేము కూడా గత 10 సంవత్సరాల నుంచి కూడా 10 సంవత్సరాలు కంటిన్యూషన్ గా నేను కూడా కార్పొరేటర్ గా నా డివిజన్ నుంచి చేయడం జరిగింది. మరి ఈ 10 సంవత్సరాల్లో 2014 నుంచి తర్వాత నేను వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ గా ఉన్నప్పుడు ఆ రోజు అధికారం తెలుగుదేశం పార్టీ ఉన్నప్పటికీ కూడా మరి అధికారులు పార్టీలతో సంబంధం లేకుండా పార్టీలు అతీతంగా నాకు పనిచేసి పెట్టాను. ఆ సందర్భంగా మరి ఏలూరు నగర కార్పొరేషన్ అధికారులందరికీ ఈ సందర్భంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మరి ఆ తర్వాత నేను అధికారంలో ఉన్నప్పటికీ కూడా మరి ఇప్పుడు కూడా అధికారులు ఎక్కడ కూడా చెప్పింది కానీ ఎమ్మటినే ఫోన్ చేయగానే రెస్పాండ్ అయ్యి మరి ఎమ్మటినే ఇమీడియట్ గా నాకు పని చేయడం జరిగింది. మరి ఆ సందర్భంగా మనకున్న అధికారులందరికీ కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా అందరం కూడా ఒకే ఊర్లో వాళ్ళం, అందుట్లో ఉన్నారు, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. ఇవన్నీ కూడా ఆ కౌన్సిల్ హాల్ వరకే. తర్వాత అందరం కలిసికట్టుగానే మనం ఉంటాం. మరి అలాగే మేయర్ గారు 2014లో ఆవిడెవరో నాకు తెలియదు, పెద్దబాబు గారు నాకు తెలియదు. నేను గెలిచి ప్రమాణ స్వీకారం చేసే ముందే ఎస్ఎంఆర్ పెద్దబాబు ఈయన అని నాకు కొంచెం మంది పరిచయం చేశారు. అప్పటికి మేము గెలిచేసాం, ఎలక్ట్ అయిపోయాం ప్రమాణ స్వీకారం రోజున. మరి చక్కగా నీతివంతన పాలన 10 సంవత్సరాల్లో జనరల్లోను బీసీ లేడీలోను 10 సంవత్సరాలు చేసిన ఘనత ఆ ఎస్ఎంఆర్ కుటుంబానికే దక్కింది.